నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు. 4 పదులు దాటిన హోరెత్తించేలా ఆమె వేసిన స్టెప్పులు యువతను అమితంగా ఆకట్టుకున్నాయి. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రేక్షకులను ఆదరిస్తున్న ఆమె ఒకానొక సమయంలో వ్యక్తిగత జీవితంలో పలు సమస్యలు ఎదుర్కొన్నారు. కష్టం ఎదురైనప్పుడు తలదించుకుని సాగిపోకుండా ధైర్యంగా తన గళాన్ని వినిపించారు. తాజాగా వేటయార్ మూవీలోని మనసిలాయో పాటతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేశారు మలయాళ నటి మంజు వారియర్. ఆ నటి గురించి నేటి సినీ ఆనిముత్యాల్లో తెలుసుకుందాం. తమిళనాడులో నివాసమున్న మలయాళీ దంపతులకు 1978లో మంజు వారియర్ జన్మించారు. చిన్నతనంలో కళలపై ఆసక్తితో కూచిపూడిలో శిక్షణ తీసుకున్నారు. అనుకోని విధంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దూరదర్శన్ లో ప్రసారమైన మనోహరం అనే ధారావాహికతో తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. 17 ఏళ్లకే నటిగా తెరంగేట్రం చేశారు. 1995లో సాక్ష్యంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఏడాది వచ్చిన సల్లాపంతో హీరోయిన్ గా మారారు. కెరియర్ పరంగా సల్లాపం తర్వాత ఆమె దశ మారింది. 1995 నుంచి 99 వరకు సినిమాలో యాక్టివ్ గా ఉన్నారు. 4 ఏళ్ల వ్యవధిలోనే ఈ పూజయం కాదన్ను చిత్రానికి ఉత్తమ నటిగా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, కన్నయితి పొట్టుం తొట్టుతో జాతీయ అవార్డు, ఉత్తమ నటిగా 4 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. 1996లో విడుదలైన సల్లాపం మూవీ మంజు కెరియర్ ని కాదు జీవితాన్ని మార్చేసింది. ఇందులో హీరోగా నటించిన దిలీప్ తో ఆమె పరిచయం ప్రేమగా మారి 1998లో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిస్తూ సినిమాలకు దూరమయ్యారు. వీరికి ఓ కుమార్తె ఉంది. దాదాపు 16 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2014లో వీరు విడాకులు తీసుకున్నారు. నటి కావ్యతో దిలీప్ రిలేషన్ లో ఉండడం వల్లే ఆయన నుంచి మంజు విడిపోయారని గతంలో వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ విడాకుల అనంతరం ఆయన సదరు నటిని రెండో వివాహం చేసుకున్నారు. విడాకుల తర్వాత కుమార్తె కూడా తనతో ఉండేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో మానసికంగా కుంగిపోయిన ఆమె చాలా ఏళ్ల పాటు తెరకు దూరమయ్యారు. భర్తతో మనస్పర్ధలు ఏర్పడిన సమయంలో ఆమె మరోసారి కళలపై దృష్టి పెట్టారు. చాలా కాలం విరామం తర్వాత 2012లో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అనంతరం ఆమె పలు వాణిజ్య ప్రకటనలో నటించారు. దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత హౌ ఓల్డ్ ఆర్ యు 2014లో వెండితెరపై మళ్లీ మెరిశారు. తల్లి పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. లూసిఫర్, విలన్, మోహన్ లాల్, అసురన్, తునివు ఇలా ఏడాదికి సుమారు 3 సినిమాలు చేస్తూ యువ నటీమణులకు పోటీ ఇస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ దర్శకుడి వల్ల మంచు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సనల్ కుమార్ డైరెక్షన్ లో ఆమె కాయట్టం కోసం వర్క్ చేశారు. ప్రేమ పేరుతో ఆ దర్శకుడు వరుస సందేశాలు పంపి ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె 2022లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు సపోర్ట్ గా పలువురు మాట్లాడినప్పటికీ ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. తన గళాన్ని గట్టిగా వినిపించారు. దీంతో పోలీసులు సనల్ ను అరెస్ట్ చేశారు. మంజు వారియర్ మనకు హీరోయిన్ గా మాత్రమే తెలుసు, కానీ ఆమె రచయిత కూడా. నటిగా తనకు పేరు తెచ్చిపెట్టిన సల్లాపం పేరుతో ఆమె ఒక పుస్తకాన్ని రచించారు. ఇందులో తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. తాను ఎదుర్కొన్న సవాళ్లు తెలియజేస్తూ యువ నటులకు స్ఫూర్తినిచ్చారు. సినిమాలపై ఆసక్తితో నిర్మాతగా మారారు. గాయనిగాను టాలెంట్ ని బయటపెట్టారు. తునువు, కాయటం వంటి చిత్రాల్లో పాటలు పాడారు. వివిధ దశలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా నిలబడి నటిగా జీవితంలో రాణించిన మంజు వారియర్ యువతరంలో స్ఫూర్తి నింపుతున్నారు. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. కీప్ వాచింగ్ దూత మీడియా.